మహాభారతం గురించి ఎప్పటి నుంచో పండితులు, చరిత్రకారులు, ఆధ్యాత్మికవేత్తలు వాదోపవాదనలు చేస్తూనే ఉన్నారు. ఇది నిజంగా జరిగిన చరిత్ర లేక కేవలం ఒక మహాకావ్యమా అని. ఈ ప్రశ్నకు రెండు కోణాల్లో సమాధానం చెప్పవచ్చు. మహాభారతం క్రతువునన్నింటికంటే గొప్పది. అంటే భారతం పంచమ వేదం అని పిలువబడుతుంది. వ్యాసుడు ఇది నేను చూసిన యథార్థ చరిత్ర అని తెలిపాడు. అందువల్ల దీనిని ఇతిహాసం అని పిలుస్తారు. మహాభారతంలో హస్తినాపురం, ఇంద్రప్రస్థం, కురుక్షేత్రం, ద్వారక వంటి నగరాలు, నదులు, పర్వతాలు నేటికీ ఉన్నవే. కురుక్షేత్రం యుద్ధభూమిగా ఇప్పటికీ గౌరవంగా పిలుస్తారు. యుద్ధం జరిగిన సమయంలో గ్రహణాలు, నక్షత్ర స్థితులు వంటి వివరాలు ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం సుమారు 3100 నుంచి 3000 కాలంలో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.